యెహెజ్కేలు 34వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే పై వచనాల్లో కాపర్లు వాటిని మేపట్లేదు, గాయపడిన వాటికి కట్టుకట్టట్లేదు, బలహీనమైన వాటిని బలపరచట్లేదు. వారు కొవ్విన వాటిని వధించి వారి కాపర్లే తింటున్నారు. వారి పొట్టు కొరకే వారు సేవ చేస్తున్నారు. అది ఏలీ దినాల్లో ఏలీ కుమారులు చేసినట్టుగానే ఉంటుంది. మొత్తం కాపర్లు అందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి అంటే ఇప్పుడు తాను పరిష్కారం చెప్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఆలకించు. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సమ్మై సకలమైన దుష్టముఖములకు ఆహారమాయను. కాపర్లుగా ఉన్నారు కానీ, పేరుకు మాత్రమే ఉన్నారు కానీ వారి కాపరత్వం చేయట్లేదు. వారి కడుపు నింపుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఆత్మీయంగా వారిని పోషించట్లేదు, ప్రభుకి సమీపస్తులుగా చేయట్లేదు, ప్రభుకు తగినట్టుగా జీవించేటట్టుగా చేయట్లేదు. వారి దగ్గర నుంచి ఏమి దొరుకుతుందని భౌతికమైన విషయాల కొరకే వారు కాపర్లుగా పేరుకు మాత్రం ఉన్నారు. నేటి దినాల్లో కూడా దేవుడు పరీక్షించినప్పుడు దేవునికి తెలుస్తుంది ఎవరు ఎటువంటి వారని. ఆ రోజుని తీర్పు దినాన్ని లేకపోతే మధ్య ఆకాశంలో లేకపోతే దేవుడు తీర్పు తీర్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. అందుకనే మత్తయి సువార్త 7:21 ఏముంటుంది? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరు. ఆ దినమున అనేకులు వచ్చి నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ఇది చేశాను అది చేశానంటే అక్రమము చేయవల్ల మీరెవరు నేను ఎరగని చెప్పారు. కాబట్టి స్వార్థపరులుగా ఉండకూడదు. ఇక్కడ కాపరి అనేవాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని పాటిస్తే చాలు. యేసు ప్రభు నశించిపోయే ఆత్మల పట్ల ఎటువంటి జాగ్రత్త భద్రత కలిగి ఉన్నాడో మనం ఆలోచించినప్పుడు అది మన ఊహకు అతీతంగా ఉంటుంది. ఏకంగా ఆత్మల రక్షణకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా. అపోస్తలుడు పౌలు కూడా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం ఉంటాడు, నేను క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధమని చెప్పాడు. నేటి దినాల్లో ఇటువంటి సమర్పణ అనేది లేదు, స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి కాపర్లని గుర్తుపెట్టుకోవాలి. వారు ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వారే అందరినీ కూడా డబ్బులేమని ప్రేరేపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా దేవుడు నియమించిన దాన్ని బట్టి భక్తులు వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేస్తారు? సమర్పించుకుంటూ ఉంటారు అన్నమాట. సో దేవుడు అన్యాయస్తుడు కాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ఏదో రకంగా దేవుడు ఇస్తాడు. అయితే వాక్యానుసారంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇస్తున్న వాడిని ఆత్మీయంగా ఇచ్చిన వారిని ఇవ్వని వారు అందరినీ కూడా ఆత్మీయంగా మనం పోషించినప్పుడు, ఆత్మీయంగా వారు సరిదిద్దుకున్నప్పుడు అందరూ కూడా అంటే ప్రభుకు తగినట్టుగానే నడుచుకుంటారు. అంటే వాక్యం అనే మేత చేత సరిగ్గా వారిని పోషించాలని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వంటి కాపర్లు మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మందని ఎట్లా నడిపిస్తాడో చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చదవండి త్వరగా ఎవరైనా. యెషయా గ్రంథం 40:11. గొర్రెల కాపరి వలె ఎవరు మేపుతారంటే ఆయన అంటే యేసు ప్రభు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందన మేపును తన బాబుతో. పిల్లల్ని ఏం చేస్తాడండి? ఇంకా పసిపిల్లల్ని రొమ్మని ఎత్తుకుని తీసుకెళ్తాడు. లోకంలో ఉన్న కాపర్లు ఏం చేస్తారు? చిన్నపిల్లల్ని సంఖ్యలో ఎత్తుకుని పెద్దవాడితో పాటు నడిపిస్తూ ఉంటారు. తర్వాత అటువంటి జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత పాలిచ్చి వాటిని మెల్లగా నడిపి
మెల్లగా నడిపిస్తాడు. చూసారు? ఆ తర్వాత అంటే దారి చెప్పావా? బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆడించుకొని మోయింది. అదే అయిపోయింది. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించను. తర్వాత తన కుడిసిటిలో జనములు కొలిచిన వాడు. చాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అయితే అట్లే నడిపిస్తాడు. నీవు కాపరిని చెప్పుకుంటూ, కాపరిగా ఏర్పరచబడ్డామని చెప్పుకుంటూ ఇటువంటి బాధ్యత ఉందా అనేది చూడాలి. లేఖనాలను కూడా సరిగ్గా ఎరగాలి. కనుక శరీర పరిచర్య కూడా శరీరానుసారంగా చేస్తే కఠినమైన శిక్షకి పాత్రలు అవుతారు అన్నమాట. అందుకనే ఇక్కడ కాపరులారా యెహోవా మాట ఆలకించుడి, కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం. ఇక్కడ ఇప్పుడు మనం యేసు ప్రభు మనల్ని తన ప్రాణం పెట్టి మనల్ని సాతాను నుంచి, ఆ చెడ్డ కాపరి నుండి మనల్ని రక్షించాడు, నరకం నుంచి విమోచించాడు. తిరిగి నరకానికి వెళ్లకుండా మనల్ని కాపాడాడు. లోకాన్ని విడిచి వచ్చాం, లోకాశలకి మళ్ళీ తిరిగి వెళ్లకుండా కాపరి చూడాలి. తర్వాత దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికేటట్టుగా కాపరి చూడాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుని నీతిని, రాజ్యాన్ని వెదకండి. దేవుని నీతి, రాజ్యం కొరకు కూడా మనం ప్రయాసపడాలి, పాటుపడాలి. అనేకమైన ఆత్మల కొరకు కూడా మనం సిద్ధపడాలి. ఓకేనా? సో అలాగా ఉండాలి కాపర్లు. కాపర్లు అంటే అయితే ఇప్పుడు బోధ సరిగా లేనట్లయితే, మనుషులందరూ సల్లారిపోయినట్లయితే సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోతారు. సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోతే వాడు మనల్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఎవరి కాపరత్వంలో ఉండాలి? యేసు. ఇక్కడున్న స్థానిక కాపరి, మానవ కాపరి కూడా ఆ క్రీస్తు యేసు యొక్క కాపరత్వంలో ఉండేటట్టుగానే సరిపోవచ్చు. కాపరిగా తాను చేయవలసిన పరిచర్య అంతా కూడా చేయాలి. చేస్తున్నాం. ఏం చేసినా వాళ్ళందరికంటే లేట్గా వచ్చారు. కాబట్టి ఏం చేయాలి? చేయాలి. రైట్. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సన్న అయిపోయినాయి. కాబట్టి అడవి మృగములకి ఏమైనా ఆహారం. కాపర్లు నా గొర్రెలను విచారింపరు. అంటే అవి ఎట్లా ఉన్నాయి, దాని కండిషన్ ఎలా ఉందో తెలియదు, స్పిరిచువల్ కండిషన్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీరు ఒక్కొక్క స్పిరిచువల్ కండిషన్ ఎలాగుందో నేను గమనించాలి, దానికి తగినట్టుగా మీకు చెప్పాలి. కానీ మీరు విన్నవాళ్ళు బాగుపడతారు కదా, వినని వాళ్ళు శరీరతత్వం. అలా మీ అంతటి మీరు జీవిస్తే ఏమవుతుంది? సాతాను యొక్క కాపరత్వంలోకి వెళ్ళిపోతుంది. వాడు మరణం వరకు నడిపిస్తాడు, తర్వాత నాశనాన్ని పంపిస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. తమ కడుపు మాత్రమే వారు ఏం చేస్తారు? వాళ్ళ కడుపుకి దాసులేమో చూసుకోవాలి. ఎప్పుడు సేవ చేసే పాస్టర్ ఎవరంటే వాళ్ళని నమ్మటానికి వీళ్ళు లేదు. గొర్రెల మేపరు, ఇదే ప్రభువైన యెహోవా. ఎలా తెలిసింది? దేవుడు అందరినీ కూడా గమనిస్తున్నాడు. ఎవరి పరిచర్య ఏంటో గమనిస్తున్నాడు. ఎవరికి దేవుని భయం ఉందో లేదో, ఎవరు ఎలా చేస్తున్నారో, నా కొరకు సిద్ధపరుస్తున్నారా, తమ కొరకు సిద్ధపరుచుకుంటున్నారో చూసుకుంటారు. అందుకనే అలా చేయాలి. దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు, దాన్ని బట్టి తీరుస్తూ ఉంటాడు. కాపర్లు ఉన్నప్పటికీ కూడా వారు సరైన కాపర్లు కాదు కాబట్టి కాపర్లు లేనట్టుగానే చెప్తుంది. సరైన కాపరి కాకపోతే ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఉంటేనే నష్టం. అలాంటి వాడు పోతే ఇప్పుడు ఇక్కడ న్యాయాధిపతుల్లో కూడా చూసాం. ఏం చూస్తున్నాం? వాళ్ళకి రాజు లేడు కాబట్టి ఎవరిష్టానుసారంగా వెళ్ళిపోయి నష్టపోతున్నారు లేదా? ఒకరి తర్వాత ఒకడు అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24:12 ఉంటుంది. ఓకేనా? తర్వాత 9వ వచనంలో
కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారిస్తున్నాడు. అందుకనే ఎబ్రీ 13:17 చూడండి. ఎబ్రీ 13:17 చూడండి, చదవండి త్వరగా. మీ పైన న్యాయంగా ఉన్నవారు లెక్క ఒక్క చెప్పవలసిన వారు కానీ మీ ఆత్మలను కాల్చున్నారు. చూసారండి, మీ మీద కాపురులుగా ఉన్నవారు ఏం చేయాలి? లెక్క ఒప్పు చెప్పాలి. అందుకని నేను ఆ గొర్రెలను బట్టి కాపరిని ఏం చేస్తాను? విచారిస్తాను అంటాడు. ఎవరిని అడుగుతాడు? నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. కృప, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. ఏం చేస్తున్నావు? సరిగా రాకపోతే ఏం చెప్పట్లేదు, వాక్యం చదువుతుందో లేదు చెప్పట్లేదు, ఇవన్నీ అడుగుతాడు. అందుకే నేను మెసేజ్లో పెడతాను, మీరు చదువుతున్నారు లేదానికి కాపరి యొక్క బాధ్యత. లేకపోతే మీరేమవుతారు? తప్పిపోతారు. తప్పిపోయి ఎవరు? సాతానిక కాపురత్వంలోకి. ఎంత భయంకరమైపోతుంది జీవితం. అట్లా కాకుండా అందుకనే చెప్పినవన్నీ నేర్చుకుని మీరేం చేయాలి? కాపుని వెంబడించాలి, వాక్యాన్ని అనుసరించాలి. తర్వాత ఏం చేస్తున్నాడు? నా జీవంతో నేను ఆ కాపర్లకు విరోధనైతేనే, నా గొర్రెలను కూర్చి వారి యొద్ద ఏం చేస్తాను నేను? కాబట్టి కాపర్లు లెక్క ఒప్పచెప్పవలసిన వారుగా ఉన్నారు. అలాగే అటువంటి బాధ్యతతో సంఘాన్ని కాసేవారుగా ఉన్నారు. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించదను, వారు గొర్రెలను మేపుట మాన్పించదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొని జాలకయ్యందురు. కదండి, కాపరత్వంతో ఏం చేస్తున్నారు? కడుపు నింపు. ఇప్పుడు ఆ ఉద్యోగం తీసేసాడానికి ఏమవుతుంది? అది దేవుడు అది కూడా చెప్పాడు అన్నమాట. కాబట్టి యుక్తిగల వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, షాపు వర్తకం పెట్టి ఒక షాప్ ఇచ్చాడు. ఈ షాపును చూసుకో అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అప్పు ఇచ్చాడు. సరుకులన్నీ సగం క్యాష్ కట్టి సగం ఉంచు అట్లే చేశాడు. యజమానుడికి తెలిసింది ఆ సంగతి. మనవాడంతా సగం డబ్బే తీసుకుని సగం ఏం చేస్తున్నాడు? ఉంచు. ఎందుకు అట్లా చేస్తున్నాడు? యుక్తిగా చేస్తున్నాడు. రేపటి రోజుని నా యజమానుడు నన్ను ఉద్యోగంలో తీసేస్తే వాళ్ళు నన్ను చేర్చుకుంటారు కదా. నువ్వు 50,000, ఆ 50,000 బట్టి నన్ను పోషించాలి. నువ్వు 50,000 లేకపోతే ఎంతగానో రిటర్న్ ఇవ్వాలి. ఇది యుక్తి కదండి. సో సంఘ పరిసేవలు ఇలాంటి యుక్తులు ఇవన్నీ కూడా పనికిరావు. మిమ్మల్ని ఆత్మీయంగా ఉంటున్నారో లేదని పరీక్షిస్తున్నప్పుడు మీరు కూడా మమ్మల్ని పరీక్షించాలి. అలా ఉంటున్నామో లేదో పరీక్షించాలి. లేకపోతే నా ఉద్యోగం ఏమవుతుంది? ఊడిపోతుంది. అలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లెక్క అప్పు చెప్పాలి. లేకపోతే దేవుని యొక్క తీర్పులు అనేవి వస్తాయి. తర్వాత కడుపు నింపుకున్న జాలకయ్యందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారిని నోటి నుండి వాటిని తప్పించేదని. ఇదే పెద్ద సంఘాలు ఇవన్నీ పెట్టేసి ఏం చేస్తున్నారంటే డబ్బుతో నడుపుతున్నారు, కానీ విశ్వాసంతో నడపట్లేదు. లక్షలాది మంది, వేలాది మంది వెళ్తున్నారు, కానీ భక్తులు వాళ్ళకి భక్తి నేర్పించట్లేదు. ఏదో కొన్ని మాటలు ప్రేమలో పడకండి, అది చేయకండి, ఇది చేయకండి అని చెప్తున్నారు. కానీ అది దేవుడు కార్యం చేసినప్పుడే, మారు మనసు వచ్చినప్పుడే, దైవ భయం వచ్చినప్పుడే మనం అది చేయకుండా ఉండగలుగుతాం.
ఇప్పుడు లోకంలో ఉన్న వారికి అదే చెప్తారు, నాన్న అబద్ధం వాడికి అదే. మనకు అది లేదు. మనకి ఎప్పుడంటే దేవుడు మారు మనసు ఇచ్చాడో అప్పుడే నూతన స్వభావం అనేది వస్తుంది. సహవాసంలో క్రమంగా ఉంటుండగా హెచ్చరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పొరపాటు అయినప్పుడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే అండి. అది దేవునికి సేవ చేసే విధానం నేర్పించాం. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేది, పరలోక రాజ్యంలో గొప్ప సంపాదించుకునేది, తిరిగి ఆత్మలను కూడా మనం సంపాదించుకునేది, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కదా. అవన్నీ లేకుండా కేవలం నైతిక విలువలు అంటే వాక్యాన్ని నేర్పిస్తాం. మనం మారు మనసు వచ్చిన వెంటనే వాక్యాన్ని వింటూ ఇలా మారాలని, రూపాంతరం చెందుతూ ఉండాలని దినదినము కూడా వాక్యాన్ని నేర్చుకుంటాం. కేవలం పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధతలో కొనసాగాలి అని చెప్పినప్పుడు పరిశుద్ధులుగా ఉండే దేవుని సేవించడానికి కదా, కడగబడిన పాత్ర తిరిగి వండుకోవడానికి కదా. మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం, క్రీస్తులో పరిశుద్ధులుగా సాగాలి. దేని కొరకు? దేవుని సేవించడం. ఇప్పుడు వచ్చారు, దేనికి వచ్చారు? ఆరాధన కూడా ఏంటిది? సేవ, ప్రార్థన. సంఘం ద్వారా కూడా నానా రకాలుగా పరిచర్య చేస్తూ ఉంటాం. మందిరానికి వస్తే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నీ ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేది కాపర్లు కూడా ఉంటారు. అటువంటి కాపురత్వం మీద మనం ఉండకూడదు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కడుపు నింపుకోకూడదు, మనల్ని అమాయకులుగా చేసి మన డబ్బు తినేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మనల్ని ఆత్మీయంగా పోషించాలి, వాక్యంలోని సత్యాలని పోషించాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం దీంట్లో ఉన్న భావాన్ని అంతటిని తీసుకున్నామా లేదా? చదువుకుని దాంట్లో భావాన్ని దాన్ని మార్చామని చెప్పామా? ఏ కృప? దాంట్లో ఉన్నది అన్నట్టుగానే చెప్పాం. అదే ఉన్నది అన్నట్టు. సూటిగా చెప్తాం, ఉట్టిదే సూటి లేదు, గీటీ లేదు. సూటిగా చెప్తారు ఇక్కడ అంటారు వాళ్ళు, సూటి కాదు ఇది. అర్థమైందండి? కాబట్టి అట్లా ఉంటాయి అన్నమాట. సో ఉన్నది అన్నట్టు చెప్పమని చూద్దాం. అలాగా ఆ వ్యక్తి క్వాలిటీస్ అలాగ ఉన్నాయేమో పరీక్షించుకోమని చెప్తాం. కాబట్టి వాక్యం రెండంచులు గల, చెప్పేవాడితో మాట్లాడుతుంది, వినేవాడితో మాట్లాడుతుంది. ఎందుకు? ఇద్దరు సరి చేసుకోవాలి. చెప్పేవాళ్ళు పొరపాట్లుంటే వినేవాళ్ళు ఇద్దరు ఏం చేయాలి? సరి చేసుకుని దేవుని సేవ చేయాలి. ప్రార్థన ఆరాధనలు కదా.